హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డిజైన్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను చూపించినంత వైర్ని తీసుకోవాలి. కొంచెం లావు నీడిల్ తీసుకోండి. మనకు రింగ్ అనేది మనకు ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంతీగా ఉండే నీడిల్ని తీసుకోండి. నేను చూపించిన విధంగా వైర్ని పెట్టి 2 times చుట్టాలి. నీడిల్కి అనేది వైర్ లూజ్గా ఉండొద్దు, కరెక్ట్ ఫిట్గా ఉండాలి. కరెక్ట్గా మనం ఫిక్స్ చేసి మన వైపు ఉన్న వైర్ని అటు అనాలి, అటు సైడ్ ఉన్న వైపుని మన వైపు అని 2 times మన వైపు చుట్టాలి. చూడండి, అన్నీ సమానంగా రింగ్స్ అనేవి సమానంగా రావాలి. ఇప్పుడు మరలా మన వైపు 2 times 1 2 అలా 2 times చుట్టండి. అలా మనకు హోల్ అనేది లూజ్గా రావద్దు, అది బాగా చూసుకోవాలి. లేదంటే కొన్ని సన్నగా కొన్ని లావుగా ఉంటాయి, అప్పుడు మనకు చూడటానికి అంతగా బాగోవు. అందుకోసమని అన్నీ సమానంగా వచ్చేలాగా చుట్టుకోవాలి. ఇప్పుడు వైర్ని కరెక్ట్గా చూడండి. నా వైపు ఉన్న వైర్ని అటు అంటున్నాను, అటు సైడ్ ఉన్న వైర్ని నా వైపు అనుకున్నాను. 1 2 times చుట్టాను, అంతే. అలా మరలా నా వైపు ఉన్న వైర్ అటువైపు ఉన్న వైర్ని నా వైపు అనుకొని మళ్ళా 1 వైర్ అనేది స్ట్రైట్గా ఉండాలి. 2 వైర్ అనేది మనకి ఎప్పుడైనా సరే స్ట్రైట్గా ఉండాలి. వర్క్ నీట్గా వస్తుంది, లేదంటే అది నీట్గా ఉండదు, మంచిగా రాదు కూడా. అందుకోసమని ఎప్పుడైనా సరే మన వైర్ అనేది నీట్గా స్ట్రైట్గా ఉంచుకోవాలి. చూడండి, అన్నీ సమానంగా వచ్చాయి. మనము రివర్స్లో కూడా వైర్ని వేయచ్చు, కానీ అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంటాము. అందుకని మనము ఒకే వైపు తిప్పడం వల్ల మనము కన్ఫ్యూజ్ అనేది కాము, అన్నీ ఒక సైడ్ నుంచే వచ్చేస్తాయి. అలా కాకుండా అటు సైడ్ ఉన్న వైర్ని ఇటు సైడ్ ఉన్న వైర్ని అటు అన్నప్పుడు అటువైపు తిప్పాల్సి వస్తుంది 2 times. అలా అటు ఇటుగా మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు మనము ఇది నా బార్బీకి కరెక్ట్ సైజ్ అన్నమాట. అందుకోసం నేను లెంత్ చూస్తున్నాను. ఒక రింగ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, మీకు కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, అదిగో ఒక రింగ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని తీసాను. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఇలా రావాలి. మనం 2 times చుట్టాంగా అది రింగుకు టచ్ అవ్వాలి, అప్పుడే మనకు బ్యాంగిల్ వచ్చినట్టు. అలా రాలేదంటే మళ్ళీ మీరు చేయండి, లేదంటే మనకు లెంత్ అయిపోయి సరిగా రాదు. అందుకోసమని కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు పైకి ఉన్న వైర్ ఉంటుంది కదా, 2 times చుట్టినప్పుడు పై వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ని మాత్రమే మన రింగ్లోకి పెట్టాలి. పెట్టి మళ్ళీ పెన్నుకు పెట్టి ఇప్పుడు మనం టైట్ అయ్యే వరకు చుట్టాలి. ఎందుకంటే ఇది ఎండింగ్ పార్ట్ కదా, అందుకని టైట్ అయ్యే వరకు కొంచెం చుట్టండి. చుట్టి మనము నెయిల్ కట్టర్ ఉంటుంది కదా, మన నెయిల్ కట్టర్తో కట్ చేస్తేనే మన సన్న వైర్ కాబట్టి నెయిల్ కట్టరే పర్ఫెక్ట్. అందుకోసమని మనం ఎంత కావాలంటే అంత నెయిల్ కట్టర్తో కట్ చేసుకొని కొంచెం ముంచి కట్ చేయండి, లేదంటే వైర్ బ్యాంగిల్ అనేది రాదు. అందుకోసం
కొంచెం ఉంచి కట్ చేయండి. అలాగైతే నా బ్యాంగిల్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ఎగస్ట్రా ఉంచామో ఆ వైర్ని హోల్లోకి ప్రెస్ చేయాలి. హోల్లోకి ప్రెస్ చేస్తే గాజు అనేది నీట్గా ఉంటుంది. సరిగా చూసి ప్రెస్ చేయండి. నేను మీకు ఇంకా ఈ బ్యాంగిల్ని 3 వేస్లో చూపిస్తాను. నేను చూపించే వాటిలో ఏవున్నా వాటితో చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంగిల్ చేయడం అయిపోయాక ఇలా స్టిక్ ఉంటుంది కదండి, ఈ స్టిక్ తోటి మనము హోల్లో పెట్టి ఇలా ప్రెస్ చేయడం వల్ల మన రింగ్ ఏదైతే ఉందో మళ్ళీ రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది, సర్కిల్ షేప్లోకి. మనం ఎవరైనా సరే మర్చిపోకండి, మనం బ్యాంగిల్ చేసేటప్పుడు అటు ఇటుగా అనేవి అయిపోతుంటాయి. అందుకోసమని మనము మన బ్యాంగిల్ని ఇలా మరలా సర్కిల్లోకి చేసుకోవాలి. అప్పుడైతే నీట్గా ఉంటుంది. చూసారా ఎలా ఉందో? అలా అంతే, బ్యాంగిల్ రెడీ అయిపోయింది. చూడండి, నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం స్టిక్తో కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. మనం ఇంతే వైర్ని తీసుకుంటే సరిపోతుంది. అంటే మీ బార్బీ ఎంత ఉంటే అంత. అంటే అన్ని బార్బీస్ ఒకే సైజు ఉండవు కదా, అందుకోసమని. ఇప్పుడు కరెక్ట్ నేను స్టిక్ ఎక్కడ చూపిస్తున్నానో అక్కడ పెట్టి చుట్టండి మన వైపు. అలా గమనించండి. నా వైపు ఉన్న వైర్ని అటువైపు ఉన్న వైర్ని నా వైపు 1 2 ఇటువైపు ఉన్న వైర్ని అటు సైడ్ ఉన్న వైర్ని ఇటు సైడ్ 1 and 2. అలా మనము స్టిక్కి పెడుతున్నాం కదా, కొంచెం పైకి కిందికి వెళ్ళినప్పుడు హోల్ కూడా అలాగే ఉంటుంది, ఎక్కువ తక్కువ. కాబట్టి అది కూడా చూసుకొని నేను చూపించిన విధంగా వైర్ని చేయండి. వైర్ ఎప్పుడు మనకు స్ట్రైట్గానే ఉండాలి. వైర్ అనేది ఎప్పుడు మనకు స్ట్రైట్గానే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాంగిల్ చేయడం చాలా ఈజీ. మనం ఈ బ్యాంగిల్కి కలర్ వేస్తే చాలా బాగుంటుంది. కలర్ ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను. మనం కరెక్ట్ ఎక్కడ చేస్తున్నామో అక్కడనే చేయాలి. అంటే ఆ ప్లేసే గుర్తుపెట్టుకొని ఆ ప్లేస్లోనే అన్ని రింగ్స్ అక్కడనే చేయాలి, లేదంటే ఎక్కువ తక్కువ అవుతాయి. అప్పుడు మన బ్యాంగిల్ అంతగా బాగోదు చూడడానికి. చూసారు కదా, ఇప్పుడు బ్యాంగిల్ అనేది వచ్చేసినాయి, రౌండ్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు చూద్దాము మనము కరెక్ట్గా వచ్చిందో రాలేదో. ఒక్కోసారి రింగ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి, అవి చూసుకోండి. ఇప్పుడు రింగ్స్ అనేవి ఎక్కువ వస్తే ఎలా తీసేయాలో నేను చూపిస్తాను. చూడండి 2 ఎక్స్ట్రా వచ్చాయి. 1 2 ఎక్స్ట్రా వచ్చాయి. నేను వాటిని ఎలా తీసేయాలో చూపిస్తాను, ఇలా చిన్నగా, ఎందుకంటే మిగతావి కూడా డిస్టర్బ్ కాకుండా. ఇలా తీశారు కదా, ఇప్పుడు వీటిని మనం స్ట్రైట్ చేసుకోవాలి. కానీ మన బ్యాంగిల్ అనే షేప్ మారకుండా స్ట్రైట్ చేయండి, లేదంటే ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కరెక్ట్గా చూపిస్తాను చూడండి. పైన ఇగో అది పై వైర్ అన్నట్టు, మన సైడ్ తిప్పినప్పుడు అది పై వైర్. ఆ వైర్ని మనం రింగ్లోకి పెట్టాలి. ఇప్పుడు ఇలాగా బెండ్ చేయండి, ఎందుకంటే లూజ్ కాకుండా ఉండడం కోసం. ఇప్పుడు రెండింటిని కలిపి 2 వైర్స్ని అటాచ్ చేయండి.
అంటే తిప్పండి. ఓకే, ఇప్పుడు మనం కొంచెం వైర్ నుంచి నీల్ కట్టర్తో వైర్ని అనేది కట్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఎలా ప్రెస్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంతకుముందు దీంతో ప్రెస్ చేశాను కదా, ఇప్పుడు ఇంకొక దాంతో ప్రెస్ చేస్తాను. నీల్ కట్టర్ అయినా యూస్ చేయొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు మన దగ్గర స్టిక్ ఉంది కదా, ఇదైతే ఇంకా పర్ఫెక్ట్ అండి. దాంతో ప్రెస్ చేస్తే మనకు ఈజీగా ప్రెస్ అయిపోతుంది. మీరు ట్రై చేయండి. స్టిక్స్ అంటే అందరి దగ్గర ఉంటుంది కదా, అందుకని స్టిక్తో మీరు ఈ బ్యాంగిల్ అనేది మొత్తం కూడా చేసేయచ్చు. నేను 3 వేస్లో చూపిస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటితో మీరు చేసుకోవచ్చు. చూడండి, ఓకేనా? కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు నేను చూపించాను ఎండింగ్ వైర్ అన్నట్టు, అది మీకు కనిపిస్తుందా? ఈ స్టిక్ ఉంది కదా, అగరబత్తులకు వాడతారు కదా, ఆ స్టిక్ అండి. దీంతో కూడా చేసుకోవచ్చు. స్ట్రైట్గా అంటున్నాను వైర్ని, ఇలా 2 times సరిగా గమనించండి. హోల్ అనేది ఎక్కువ తక్కువ కావద్దు, సమానంగా ఉండాలి. అంటే మనకు వైర్ అనేది టైట్గా ఫిక్స్ చేయాలి. లాగి సర్కిల్ తిప్పండి, లాగి సర్కిల్ తిప్పాలి. లాగి చుట్టడం వల్ల సర్కిల్ టైట్గా వస్తుంది. అలా నేను చూపించిన విధంగా తిప్పడం వల్ల మనకు బ్యాంగిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే ప్రతి హోల్ సర్కిల్లో ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. అలా మనకు ఎన్ని సర్కిల్స్ కావాలో అన్ని సర్కిల్స్ చేసుకుంటూ అలాగే నేను చూపించిన విధంగా చుట్టండి. గమనించండి, మన వైర్ అనేది బెండింగ్గా ఉండాలి. అలా కాకుండా గట్టిగా ఉంటే మనకు బెండ్ చేయడం రాదు. అందుకోసమని మనకు సన్న వైర్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను పిన్నుకు పెట్టాను, కరెక్ట్గా వచ్చింది. ఇది పై వైర్ నేను చెప్పాను కదా, ఆ వైర్ని హోల్లో పెట్టాలి. పెట్టి అలా పైకనండి. అప్పుడు బ్యాంగిల్ అనేది కదలకుండా అక్కడే ఉంటుంది. అప్పుడు 2 వైర్స్ని ఇలా చుట్టండి. నేను చూపించిన విధంగా టైట్గా చుట్టుకోండి, లూజ్గా చుట్టుకోండి. అలా చుట్టాక నెయిల్ కట్టర్తో కొంచెం ఉంచి కట్ చేయాలి. పూర్తిగా కట్ చేయకూడదు, బ్యాంగిల్ విడిపోతుంది. ఇప్పుడు మనము ఆ వైర్ని అనేది ప్రెస్ చేయాలి. హోల్లోకి ప్రెస్ చేయడం వల్ల మనము హోల్కి కలర్ వేస్తాం కదా, అప్పుడు మనకు ఎండింగ్ అనేది కనిపించదు. మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు కలర్ వేయకుండా. అప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రా ఉంచి కట్ చేసిన వైర్ అయితే ఉందో దాన్ని హోల్లోంచి కిందికి ప్రెస్ చేయండి, బ్యాంగిల్ కిందికి. అప్పుడు పైకి కనిపించదు. చూడండి, నేను ఇంకా చేసిన గాజులు బ్యాంగిల్స్ ఉన్నవి. నేను చేసిన బ్యాంగిల్స్ చూడండి ఇలా ఉంటుంది. తయారు చేసుకున్నప్పుడు ఇలా ఉంటాయి. చూడండి, ఇలా కూడా బాగున్నాయి. మీ ఇష్టం, ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వాటర్ కలర్స్ అండి. నేను ఈ కలర్స్ని బుక్ స్టాల్లో తెచ్చుకున్నాను. 55 రూపీస్కి తెచ్చుకున్నానండి. మీకు కావాలంటే తెచ్చుకోండి. మనం ఈ కలర్ అనేది డైరెక్ట్గా వేయకూడదు, గమ్ములో కలిపి వేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే కలర్ అనేది
త్వరగా పోతుంది. అందుకోసమని మనము ఇలా వాటర్ కలర్ అనేది గమ్ములో కలిపి వేసుకోవాలి. గమ్ములో మిక్స్ చేసి వేసుకోవాలి. నేను ఫస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. గమ్ములో కలపడం వల్ల కలర్ అనేది షైనింగ్గా ఉంటుంది. మనకు చూడ్డానికి కూడా మంచి లుక్ అనేది కనిపిస్తుంది. అందుకని వాటర్ కలర్స్ ఎప్పుడైనా సరే నేరుగా వేయకూడదు. గమ్ములో మిక్స్ చేసి వేసుకుంటే అప్పుడు వాటర్ కలర్ మంచిగా కనిపిస్తుంది, చూడడానికి షైనింగ్గా. అది త్వరగా పోదు కూడా. ఓన్లీ వాటర్ కలర్కి అండి, మిగతా ఏ కలర్స్ అయినా గమ్ము అవసరం లేదు. వాటర్ కలర్ ఏంటంటే త్వరగా పోతుంది కాబట్టి మనము గమ్ అనేది తీసుకోవాలి. గమ్ము తీసుకోవడం వల్ల దానికి షైనింగ్గా కూడా ఉంటుంది. మనము గమ్ములో వాటర్ కలర్ కలపడం వల్ల కాస్త వైట్ కలర్ కలిపినట్టు షేడ్ ఉంటుంది కదా, అలా వస్తుంది. కాబట్టి కొంచెం ఎక్కువ కలపండి, అప్పుడు ఒరిజినల్ కలర్ వస్తుంది. అలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాంగిల్ ఉంది కదా, ఆ బ్యాంగిల్కి కరెక్ట్గా నేను చూపించిన విధంగానే మీరు కలర్ అనేది వేయాలి. హోల్ వరకే వేయండి. మనం ఏదైతే సర్కిల్ చేసామో దాని వరకే. ఇదిగో ఇలా వేయండి. అటు ఇటు అంటితే లుక్ అనేది పోతుందండి. అందుకని పర్ఫెక్ట్గా హోల్లోనే పెట్టాలి మనం కలర్ అనేది ఏదైతే చేసామో. మనకి ఇది ఎంతో టైం కూడా పట్టదండి ఆరడానికి, చాలా త్వరగా ఆరిపోతుంది. చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. నేను ఇది బ్లూ కలర్ పడిందండి ఈ కలర్, కానీ నేను ఇక్కడ గ్రీన్ కలర్ వేశాను. మల్టీ కలర్స్ కాబట్టి మంచి మంచి కలర్స్ మీరు తీసుకోండి. ఎందుకంటే మనకు బ్యాంగిల్ అనేది ఎంత మంచి కలర్స్ వేస్తే అంత చూడడానికి అంత బాగుంటుంది. కాబట్టి మల్టీ కలర్స్ కదా, మంచి మంచి కలర్స్ మీరు తీసుకోండి. అంటే సెలెక్షన్ కలర్ ఏ కలర్స్ వేయాలి అనేవి అలా తీసుకోండి. నేను ఇలా తీసుకున్నానండి, బ్లూ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ అలా ప్రతి హోల్కి ఒక్కో కలర్ని, అంటే నెక్స్ట్ ఏ కలర్ వేయాలి, ఆ తర్వాతకి కలర్, తర్వాత ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది చూసి వేసుకోండి. ఇప్పుడు నేను వైట్ కలర్ కూడా గమ్ము వైటే కదా అని అనుకోకండి, గమ్ములో కూడా వైట్ కలర్ కలిపి వేసుకోండి. నెక్స్ట్ ఇది వేరే కలర్ పడిందండి, ఇది లైట్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ అండి. చూడండి బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఉంటుందండి బ్యాంగిల్. ఇప్పుడు చూసారు కదా మల్టీ కలర్ బ్యాంగిల్స్, సింగిల్ కలర్ బ్యాంగిల్స్. నేను మల్టీ కలర్తో పాటు సింగిల్ కలర్ కూడా వేశాను. ఒకటి మెరూన్ కలర్, ఇంకొకటి ఎల్లో కలర్, థర్డ్ వన్ బ్లూ కలర్. బాగున్నాయి చూడడానికి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి మల్టీ కలర్స్. మనము ఏదైనా సరే సెలెక్టెడ్ కలర్స్ తీసుకోండి, ఎందుకంటే ఆ కలర్సే కదా వాటికి లుక్ అనేది తెచ్చేది. అందుకోసమని సెలెక్టెడ్ కలర్స్ మీరు తీసుకొని వేయండి.
అంటే ఈ కలర్ తర్వాతకి ఈ కలర్ అలా కలర్ కాంబినేషన్ అనేది చూసి మల్టీ కలర్ వేసామంటే అప్పుడు ఆ బ్యాంగిల్స్ అనేవి ఎంత మంచి కలర్ వేస్తే మనకు అంత కలర్ఫుల్గా చూడ్డానికి అందంగా కనిపిస్తాయి. అందుకోసమని మనము మంచి కలర్స్ అనేవి తీసుకోవాలి. ఇవి చూడండి, నేను ఓన్లీ సింగిల్ కలరే వేసాను, బాగున్నాయి. మెరూన్ కలరు వేసానండి. ఇవి చాలా బాగున్నాయి, కరెక్ట్ కలరే పడింది. నా వాటర్ కలర్లో ఇది మెరూన్ కలర్ అండి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. నేను నా బార్బీకి వేసాను కూడా, చాలా మంచి లుక్ అనేది వచ్చింది. ఫస్ట్ నేను వేసిన కలర్ అండి ఇది. నెక్స్ట్ ఎల్లో కలర్. ఇవి కూడా చాలా బ్రైట్గా చాలా బాగున్నాయి. చూడంగానే అలా కనిపిస్తున్నాయి, అట్రాక్టివ్గా బాగున్నాయి. లెమన్ ఎల్లో కలర్ అంటారు కదా, ఆ కలర్ ఇది. ఎల్లోలో ఏ కలర్ అయినా బాగుంటుందండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లూ కలర్, థిక్ బ్లూ అంటారు కదా, ఆ కలర్ బ్యాంగిల్స్. ఇవి చూడడానికి చాలా చాలా బాగున్నాయండి. ఇవి చాలా బ్రైట్గా కూడా కనిపిస్తున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి నా బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి.